వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు గౌరవ హైకోర్టులో మరో ఇంపార్టెంట్ కేసు అయితే బెంచ్ ముందుకు రాబోతుంది. ఎస్టీ రిజర్వేషన్ కేసు మీ అందరికీ తెలుసు. దీని మీద చాలా కేసెస్ ఫైల్ అయితే అయ్యాయి. సో ఒకసారి చూద్దాం మరి రేపు ఎన్ని కేసెస్ రాబోతున్నాయి అన్న వివరాలు పూర్తిగా మనం చూద్దాం. సో ఒకసారి మనం టాపిక్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడవచ్చు క్లియర్గా కోర్ట్ నెంబర్ 2కి ఈ కేసెస్ అన్ని రాబోతున్నాయి. కోర్ట్ నెంబర్ 2 ఐటమ్ నెంబర్ 52 కింద ఎస్టీ రిజర్వేషన్ అయితే రేపు హైకోర్టు బెంచ్ ముందుకు రాబోతుంది. మీరు చూడవచ్చు ఇక్కడ ఈ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి ఫైల్ అయినటువంటి అన్ని కేసెస్ని కూడా ఇక్కడ క్లబ్ చేయడం జరిగింది. మీరు ఈ మధ్యకాలంలో చూడవచ్చు స్పోర్ట్స్ కేసెస్ చూస్తే కూడా అన్ని కేసెస్ కలిపి హియరింగ్ వస్తున్నాయి. అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించిన కేసెస్ అన్నీ కూడా సెప్టెంబర్ 27కి ఇచ్చారు అన్ని కలిపి. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అన్ని కేసెస్ కలిపి రేపు ఐటమ్ నెంబర్ 52 కింద కోర్ట్ నెంబర్ 2లోకి రాబోతున్నాయి. ఒకసారి ఇక్కడ మీరు చూడవచ్చు రిట్ పిటిషన్ నెంబర్ 12989/2024. అదేవిధంగా ఇక్కడ పిటిషనర్ వేసిన వాళ్ళు, అదేవిధంగా అడిషనల్గా ఇంప్లేడ్ అయిన వాళ్ళు, సో ఇలా రకరకాలు చూసుకుంటే దాదాపు ఒక 12 కేసెస్ అనుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే అంటే డైరెక్ట్ కేసు ఫైల్ చేసిన వాళ్ళు వేరు, సో ఇంప్లీడ్ అయిన వాళ్ళు వేరు. సో ఇవన్నీ కలుపుకొని రేపైతే హియరింగ్ రాబోతుంది. సో మీరు ఇక్కడ రిట్ పిటిషన్ నెంబర్లు అన్నీ క్లియర్గా కనబడుతుంది. ఒకటి మనకి రిట్ పిటిషన్ నెంబర్ 12989/2024, మరొక రిట్ పిటిషన్ 6844/2023, మరొక రిట్ పిటిషన్ 7023/2023, మరొక రిట్ పిటిషన్ 12771/2024, మరొక రిట్ పిటిషన్ 42164/2022. సో ఇవన్నీ కూడా రిజర్వేషన్ 6 to 10% దాని గురించే ఈ కేసెస్ అన్నీ కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో మనం చూద్దాము మరి రేపు ఐటమ్ నెంబర్ 52 కోర్ట్ నెంబర్ 2 అంటే దాదాపుగా ఇది ఆఫ్టర్ 12 to 1 మధ్యలో 1:30 మధ్యలో రావచ్చు మ్యాక్సిమం. సో మనం ఒకసారి ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని మీద మనం మరొక వీడియోలో పూర్తి వివరాలతో చర్చిద్దాం. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేస్ కింద చూడొచ్చు. ఎందుకంటే గ్రూప్ 1లో కూడా ఈ యొక్క రిజర్వేషన్ అనేది చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అంటే డెఫినెట్లీగా పోస్టులు తగ్గడమా పెరగడమా అనేది ఖచ్చితంగా దీని మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో మరి చూద్దాము మరి ఎటువంటి రిజల్ట్స్ వస్తుందో వేచి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కేసు అప్డేట్స్.